ఇక్కడ పెళ్ళం మాటినాలనా లేకుంటే ఇక్కడ అమ్మ మాటినాలనా ఏం తెలియక ఇప్పుడు నువ్వు నా మాట వింటావా నీ పిల్ల మాట వింటావా? నేను కూడా చూస్తా, నువ్వు నా మాట వింటావా మీ అమ్మ మాట వింటావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు కోడలు పిల్లవి నా కాళ్ళ కింద పడి ఉండేదాన్ని. నేను నా మొగన్ మాట నినా, నువ్వు మీదకని దిగొచ్చినావు. ఇది నన్ను కొట్టి చంపుతుంది. ఎండనక వాననక మొగోడు బయటికి పోయి గాడి కష్టం చేసి సంసారం నడిపిస్తే అత్తమ్మ మేము సినిమా పోయేస్తాం. ఈ రోజు సినిమాకి ఎందుకు? ఏరా నీకు మామింటి దగ్గర దావత్ ఉందని చెప్పినా కదా, ఈ రోజే ఉంది దావతి, నడు పోదాం. దావత్కులే ఏంలే, సినిమాకి పోదామని డిసైడ్ అయినా సినిమాకి పోదాం అంతే. అమ్మ 2 గంటల సినిమా అయిపోతుంది, సినిమాకి వచ్చినాక దావత్కోదాం. ఇప్పుడు నువ్వు నా మాట వింటావా నీ పిల్ల మాట వింటావా? నేను కూడా చూస్తా, నువ్వు నా మాట వింటావా మీ అమ్మ మాట వింటావా? బుజ్జి మా అమ్మ పెద్ద మనిషి ఉన్నది కదా, పెద్ద మనిషి చెప్తున్నది కదా, దావత్కోయొత్తాం నడు. ఏంది మీ అమ్మ మాట విందామంటావు? ఏందే నా కొడుకునే నా కళ్ళ ముందలే చంప మీద కొడతావా? ఏందే నా ముందలే వీపు మీద కొడతావా? ఏమే నా కొడుకుని కాళ్ళ మీద కొడతావా? అమ్మ నువ్వు ఆపిగా అడిగి మరి కొట్టించినట్లున్నది. ఆడ కొడతావా ఈడ కొడతావా నువ్వు అనుకుంటా కూసో, ఇది నన్ను కొట్టి చంపుతుంది. ఆపిగా సినిమాకి పోయేది లేదు, దావత్ పోయేది లేదు, ఏడికి పోయేది లేదు, ఇంట్లోనే ఉందామండిగా, ఏ లొల్లి ఉండదు. అంటే పెళ్ళానికి భయపడి నా అంటే దావత్కొస్తలే వారా నువ్వు? అది కాదేమ్మా, అంటే మీ అమ్మకు భయపడి నా అంటే సినిమాకి వస్తలేవా నువ్వు? అమ్మ అది చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. ఈ ఒక్కసారికి దాని మాట అయినో సినిమాకి పోయి వస్తాం. పెళ్ళానికి భయపడుతున్నావురా నువ్వు? అది కొంగు గట్టేసుకొని తిరుగుతుంది నిన్ను. తీసుకోలేదా 5 లక్షల కట్నం? కొంగు గట్టేసుకొని తిరుగుడు కాదు, కూసంటే గుసాల లేవు మంటలు ఇవ్వాలి. ఎక్కువ తక్కువ మాట్లాడితే నువ్వు కూడా కూసమంటే గుసాల లేవు మంటలు ఇవ్వాలి. ఆ రోజు నువ్వే కదా కట్నం మాట్లాడింది, 5 లక్షలు ఇచ్చినాక చేసుకోనని. ఏమే నోరు ఎక్కువ లేస్తుంది, ఎత్తకే ఎదురు మాట్లాడతావా? నేను నా మొగన్ మాట నినా, నువ్వు మీదకని దిగొచ్చినావు. ఆఫ్టర్ ఆల్ నువ్వు కోడలు పిల్లవి నా కాళ్ళ కింద పడి ఉండేదాన్ని, నాకే ఎదురు మాట్లాడతావు. నువ్వు కూడా మీ అమ్మది కైనావిగా. మీ అమ్మ నన్ను కొట్టేటప్పుడు ఏమనలేవు, నేను మీ అమ్మని కొట్టినప్పుడు నువ్వు నా చేతులు పట్టుకుంటావు. నువ్వు నీ పెళ్ళం దిక్కైనావురా? ఇక నేను నీ పెళ్ళాన్ని కొట్టేటప్పుడు దాని మీద దెబ్బ పడకుండా నువ్వు అడ్డొచ్చి నీ మీద వేసుకుంటావురా. ఇక ఇది కాదు మీ ఇద్దరు లొల్లి నేను వల్లేను, ఇక నేనే ఇంట్లోకి వెళ్ళిపోతా. అంటే మీ అమ్మ బాధపడుతుందని మీ అమ్మ బాధ చూడలేక బయటికి వెళ్ళిపోతున్నా అంటున్నావు నువ్వు? కాదు, పెళ్ళం నన్ను కొట్టి కొట్టి అలసిపోయిందని, పెళ్ళం ఇక ఏడగరిగిపోతుందో అని ఇక బాధతోటి బయటికి పోతున్నావురా. సరే సరే, సినిమా పోకుంటే సరే గాని దావత్ కూడా పోవద్దు. అసలు ఇది ఇల్లా లేకుంటే కొట్లాట కొంపనా? సరే పెళ్ళం మాట వింటేనేమో పెళ్ళం మాట ఎందుకు విన్నావురా అని అమ్మ అంటది. సరే పెద్ద మనిషి కదా అని అమ్మ మాట వింటేనేమో అమ్మ మాట ఎందుకు విన్నావురా అని పెళ్ళం అంటది. ఇక్కడ పెళ్ళం మాటినాలనా లేకుంటే ఇక్కడ అమ్మ మాటినాలనా ఏం తెలియక ఆఖిరికి తిరిగి మా మొగోళ్ళే లోన కుమ్లి నలిగి చస్తున్నారు. ఎండనక వాననక మొగోడు బయటికి పోయి గాడి కష్టం చేసి సంసారం నడిపిస్తే మీరు ఇంట్లో ఉండి చేసే పని ఇదా? అరే కట్టుకున్న మొగోడు పని దగ్గర ఎన్నో టెన్షన్లు పెట్టుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన మొగోడిని ప్రేమగా చూసుకుందాము, ప్రేమగా మాట్లాడదామని లేనే లేదు. మరి కోడలు పిల్లలు ఒక ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు నిడిచిపెట్టుకొని వచ్చిర్రు, ఏం తెలియదు. చిన్న పిల్లలు చదువుకపోదామని ఈ అత్తలకు లేనే లేదు. ఇంట్లో ఎప్పటికీ కొట్లాటలు పంచాయతీలు కిటకిటలు ఉంటే ఇంట్లో పైసా కలగదంట. ఈ వీడియో చూసైన కొంతమంది అత్త కోడళ్ళు మారుతారని ఆశిస్తూ వీడియోకి ఒక లైక్. జై హింద్.